హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టుడే రెసిపీ వచ్చేసి సోరకాయ రొయ్యలు కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నేనైతే ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒకటి గంజు పెట్టుకొని అందులో ఒక 1 కప్పు రొయ్యలను అయితే వేయించుకుంటున్నాను. అవన్నీ క్లీన్ చేసేసుకొని బాగా వేయించేసుకుంటున్నాను. ఒక 3 to 5 మినిట్స్ పాటు బాగా వేయించుకొని అందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా తెల్లగా అయిపోతాయి రొయ్యలు. చాలా మురిగ్గా ఉంటాయి కదా, ఫిష్ కానీ డ్రై ప్రాన్స్ కానీ వీటిని వేడి నీళ్ళలో వేసుకున్నామంటే తెల్లగా అయిపోతాయి. ఈ విధంగా మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత కొద్దిగా వేడయ్యాక ఇందులో ఒక 1 పావు ఆయిల్ అయితే వేసేస్తున్నాను. వేసేసాక కట్ చేసి ఉంచుకున్న ఒక ఆనియన్, అదేవిధంగా 2-3 పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకుంటాను. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మిమ్మల్ని అయితే కంపల్సరీగా మెచ్చుకుంటారు. నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఈ విధంగా ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసి తర్వాత ఇందులోనే ఈ ఆయిల్ బాగా ఉన్నప్పుడే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చాం కదా రొయ్యలు, అప్పటికే చాలా క్లీన్ అయిపోయి ఉంటాయి. అవి తీసేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అవ్వాలి ఈ రొయ్యలు అనేటివి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక 1/2 కేజీ సోరకాయ తీసుకున్నాను. సోరకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా టమాటోస్ కూడా ఒక 2 టమాటోలు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి ఉంచుకున్న సోరకాయలను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా కొన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇక ఇవి ఉడకడానికి చాలానే టైం పడుతుంది. ఉడికే ముందు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుంటాను. వేసేసుకుంటే మంచిగా ప్రాపర్గా ఉడుకుతాయి అన్నమాట. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కొద్దిగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఉడికినట్టుంది సోరకాయ. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం నెక్స్ట్ ఇంకా యాడ్ చేసేది కారప్పొడి అయితే ఉంది. కారప్పొడి యాడ్ చేసుకుందాం. కారప్పొడి అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అది చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి మీకు చాలా వేసాను అనిపిస్తుంది. బట్ అది 4 టేబుల్ స్పూన్స్. బట్ మీకు బాగా అనిపిస్తుంది, స్పూన్ చాలా చిన్నగా ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి కారం. మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కారం ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చూసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఒక 1 కప్పు ఆర్ 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా 1 కప్పు వాటర్ యాడ్ చేసేస్తున్నాను.
వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే ప్రాపర్గా ఉడుకుతుంది. కొద్దిగా గ్రేవీ కూడా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ఫ్రైలా కాకుండా ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీ. ఇంకొద్దిగా కూడా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes పాటు ఈ కర్రీని అయితే మనం ఉడికించేసుకుందాం. వాటర్ సరిపోయా లేదా చూసుకొని మళ్ళీ వేసుకొని ఉడికించేసుకుందాం. చూడండి ఎంత బాగుంది సూపు, గ్రేవీ చాలా బాగుంది. ఇదైతే ఉడుకుతుంది. దీనికి 5 to 10 minutes అయితే పడుతుంది. 5 to 10 minutes పడుతుంది. తర్వాత లాస్ట్లో ఒక 1 tablespoon మనం గరం మసాలా వేసామంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సొరకాయ రొయ్యలు కాంబినేషన్ అయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా చాలా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఫైనల్లో గరం మసాలా పొడి యాడ్ చేసేసుకున్న తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇదైతే రైస్లోకి పర్ఫెక్ట్ కర్రీ. లంచ్ టైంలో చాలా ఇష్టంగా చాలా బాగుంటుంది. లంచ్కి ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా.